మంచి తరుణం ఇచ్చి మళ్ళీ ఇక్కడ సజీవ లెక్కల్లో మనల్ని ఉంచినందుకు దేవునికి కోట్లాది వందనాలు చెల్లిద్దాం. ప్రైజ్ గాడ్. ఈరోజు మరి దేవుడి చేత ప్రేరేపించబడిన వాక్యం ఏంటంటే ప్రార్థన శక్తి. మనం చాలాసార్లు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో టుడే we will know about the power of prayer. What is the power of prayer? ప్రార్థన శక్తి అంటే ఏంటి? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. What is the power of God? Power of prayer. ప్రార్థన శక్తి అనగానే గట్టిగా ప్రార్థన చేయడమా? శక్తి ఎక్కువసేపు విశ్వాసంతో, ధైర్యంతో. సో ఐ థింక్ దిస్ ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ప్రార్థన శక్తి అంటే మరి నా ఉద్దేశంలో అకార్డింగ్ టు స్క్రిప్చర్ నేను కనుగొన్నాను ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడం. దట్ ఈస్ అ ప్రార్థన శక్తి. వి షుడ్ నాట్ గివ్ అప్ ఇన్ ప్రేయర్. అయితే ఈరోజు మనమందరం నీతిమంతులం అయితే కాదు, దేవుడు చేతనే నీతిమంతులుగా మారబడ్డారు కదా. మన నీతి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే అది శక్తిగా మారబడదు. నో, ఓన్లీ థింగ్ ఇస్ దట్ విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో ఎడతెగక, అంటే మనము ఏదైనా గురించి ప్రార్థన చేసినప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది మనకి వచ్చేవారు, కలిగేవారు. అది ప్రార్థన శక్తి. అయితే ఒక ఉపమానం నేను చెప్తాను టు మేక్ యూ బెటర్ అండర్స్టాండ్ బిఫోర్ గోయింగ్ టు ద స్క్రిప్చర్. ఆ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి కొలంబియా అనే ప్రాంతంలో, ఆ ప్లేస్లో కాలి అనే సిటీ. అయితే ఆ వ్యక్తి పేరు యూలియో. యూ కెన్ సీ ఆయనని మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఆయన పేరు యూలియో అండి. ఇది ఎప్పుడు జరిగిందంటే 1978లో జరిగింది, చాలా కాలం క్రితం. ఓకే, యూలియో ఇంకా తన భార్య రూత్. సో వీరిద్దరు ఏం చేశారంటే, ఈ కొలంబియా ప్రాంతంలో అంటే కాలి అనే సిటీలో దేవుడు వాళ్ళకి ఒక భారం ఇచ్చి ఆ సిటీ కొరకు ప్రార్థన చేయమని చెప్పాడంట. అయితే వీళ్ళిద్దరు బయలుదేరి సిటీకి వెళ్ళారు. ఈ సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రాంతంలో ఏముంది, దేవుడు ఎందుకు నడిపించాడు, వీళ్ళని ఎందుకు దేవుడు మార్చాలనుకున్నాడు అన్న సమయంలో మరి ఆ ప్రాంతంలో జరిగే ఆ సంఘటనలు కొన్ని నేను చెప్తాను అనమాట. ఆ ప్రాంతంలో, దట్ ఈస్ అ ప్లేస్ కాల్ కాలి, ఇట్ ఈస్ ఇన్ కొలంబియా. సో ఆ ప్రాంతంలో ఏంటంటే సుమారుగా ఒక 16-17 క్లబ్స్ ఉండేవంట. అక్కడ కొకేన్ తయారు చేస్తారు కదా, డ్రగ్స్ అనే మాఫియా గ్యాంగ్ ఉండేదంట. డాన్స్, ఎక్కడ చూసినా డాన్స్. అయితే సుమారుగా మరి ఈ ఉన్న జనాలంతా కూడా, అక్కడ చర్చెస్ లేవంటే ఉన్నాయి, సుమారు ఒక 6 చర్చెస్ ఉన్నాయి. కానీ ఇక్కడున్న మనుషులకు ఎవరికి కూడా రక్షణ లేదు. ఎందుకంటే అక్కడ పాపం ఉంది, అక్కడ ఏమంటారు, వాళ్ళ వ్యసనాలు అంటే తాగడం కానీ, డ్రగ్స్ కానీ, ఇంకా అనేకమైన రకాల పాపములు ప్రతిరోజు చేయడము, మోసాలు, దొంగతనాలు, ఇట్లాంటివన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయన్న. సుమారుగా ఒక్కరోజు మీరు యూట్యూబ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక సీడీ తీశారండి దీని విషయంలో. అయితే మీరు దాన్ని సర్చ్ చేసిన మీకు ఈ స్టోరీ బయటకు వస్తుంది. ఆ ఊర్లో అంట సుమారుగా రోజుకి 15 హత్యలు జరిగేవంట, 15 మర్డర్స్. ఎందుకంటే వాళ్ళు తాగడము, గొడవలు చేసుకోవడము, అర్థం కాకుండా జీవించడము, ఒకరినొకరు ద్వేషించుకోవడము, కొట్టుకోవడము, చంపుకోవడం. సో ఈ ప్రాంతంలోకి ఈ ఒక యూలియో అనే వ్యక్తిని దేవుడు పంపించి, ఇక్కడ నువ్వు సువార్త చెప్పు అని అన్నప్పుడు ఎట్లా ఉంటుందండి, హౌ ఇట్ విల్ బి. సో ఇతను అక్కడ ప్రయత్నించాడంట.
మొదట్లో ప్రయత్నించి పాస్టర్స్ ఒక 6-7 చర్చెస్ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ పిలిచి మనందరం కలిసి ఒక రివైవల్ మీటింగ్ పెట్టుకుందాం, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందామంటే ఎవరు సహకరించలేదంట. అయితే ఈ పాస్టర్ ఏం నిర్ణయించుకున్నాడంటే, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆ ఊర్లో ఒక చిన్న కొండ, ఒక మౌంటైన్ హిల్ ఉండేదంట. సో రోజు ఆ కొండ మీద ఎక్కితే ఏమవుతుంది, సిటీ అంతా కనిపిస్తుంది కదా, కొండ మీద ఎక్కి ఆ సిటీని చూసుకుంటా ప్రార్థన చేసేవాడంట. రోజు వెళ్ళేవాడు. ఇలాగా 6 months వెళ్ళాడు. 6 నెలలు వెళ్ళిన తర్వాత అక్కడ మార్పు వచ్చిందంటే ఏం రాలే, ఇంకా ప్రార్థన అయితే జరిగింది. అయితే ఇతను కిందికి వచ్చేసి తన భార్యతో తన ఒక చర్చ్ చిన్న సంఘంని నడిపించుకుంటూ ఉన్నాడనమాట. అయితే మరి టైం టు టైం ఒక్కొక్కరిని ప్రోత్సహించడం, ఒక్కొక్కరిని దేవుతున్నారు. నాట్ ఓన్లీ దట్, మెనీ ఆర్ కమింగ్ యాజ్ ఇవాంజలిస్ట్, యాజ్ అ మిషనరీ టు దట్ ప్లేస్. సో దట్ బికేమ్ అ రివైవల్ ప్లేస్. హల్లెలూయా. ఆ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు అంటాడు కదా ఒక మాట, దినవృత్తాంతంలో ఉంటుంది ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన పాపాలు క్షమించబడతాయో, ప్రార్థన చేస్తారో, నా యొద్ద వస్తారో అంటే వారిని నేను క్షమిస్తాను, వారి భూమిని నేను స్వస్థపరుస్తాను. ఏమంటాడు, వాళ్ళ భూమిని నేను స్వస్థపరుస్తాను. ఈరోజు అన్న చెప్పినట్టుగా దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఫ్రీడమ్ కదా, ఫ్రీడమ్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కదా. బట్ క్రిస్టియన్ ఫ్రీడమ్ ఏంటంటే దేవుడిని తెలుసుకోవడం, ఈ భూమి హీల్ కావాలి, దేవుడి సువార్త ప్రకటించబడాలి. ఎందుకంటే ప్రార్థనకు ఆ శక్తి ఉందండి. మనము వెళ్ళి సువార్త ప్రకటించిన అవసరం లేదు, మరి వెళ్ళడానికి మనకు అవకాశం లేదేమో, సమయం లేదేమో, లేకపోతే మేబీ దే ఆర్ డేంజర్స్ కదా. కానీ కెన్ ఎనీబడీ స్టాప్ ప్రేయర్స్? నో వన్. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రాంతం హీల్ అవుతుంది. మరి యూలియో అనే వ్యక్తి వచ్చింది కదా, ఆయన మరి కొండ ఎక్కి ఎన్ని నెలలు ప్రార్థన చేశాడు? 6 months. ద ప్రేయర్ హ్యాస్ బీన్ హర్డ్. మరి ఆయన చనిపోయాడు కదంటే, ఆయన దేవుడి కొరకు అతిసాక్షి అయినప్పటికి కూడా ఆయన చనిపోవడం అంటే ఆయన ఒక మరణము కూడా ఆ ఒక ప్రాంతంలో జీవం అయిపోయింది. అందుకే నో డెత్ ఇన్ క్రైస్ట్ ఇస్ వెయిన్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రాస్పర్డ్, ఎవ్రీథింగ్ విల్ బి ఫర్ ద రీజన్. సో ఈ యొక్క మరి వ్యక్తి వలె మరి మనం కూడా ప్రార్థన నేర్చుకున్నాం. ప్రార్థనలో ఆ శక్తి ఉంది. అయితే మనము బైబిల్లో చూసినట్లయితే చాలా ప్రార్థనలు ఉన్నాయి కదండి, మెనీ ప్రేయర్స్. 1-2 గుర్తు చేస్తారా? చాలా ప్రార్థనలు ఉన్నాయి. అన్న ప్రార్థన చేసింది, ఉపవాస ప్రార్థనలు, ఎస్తేరు ప్రార్థన చేసింది, సుందరి ప్రార్థన చేశాడు, పరిసేయుడు ప్రార్థన చేశాడు, యేసు ప్రభు ప్రార్థన చేశాడు, ఎజికేలు ప్రార్థన చేశాడు, అన్న ప్రార్థన చేసింది, ఏలియా ప్రార్థన చేశాడు. Our church is a church of good knowledge of Bible. Praise God. ఒక పేరు చెప్పలేదు, నేను చెప్పాలనుకున్న పేరు చెప్పలేదు. దావీదు, ఏలియా, గట్టిగా అబ్రహాము, మోషే ప్రార్థన చేశాడు. హౌ కమ్? మోసెస్, పౌలు సీరియల్ ప్రార్థన చేశారు. పాత నిబంధనలు దానియేలు ప్రార్థన చేశారు. ఎవరు చెప్పలే ప్రార్థన, దానియేలు ప్రార్థన చేశారు. దానియేలు ఒక ప్రత్యేకత ఉంది కదండి, ప్రార్థన ఇంకేం లేదు. అయితే దానియేలు ఎందుకు ప్రార్థన చేశాడు, దేని గురించి ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థనలో జవాబులు ఎలా వచ్చాయి, అలాంటి ప్రార్థన మనం ఎలా నేర్చుకోవాలి.
ఓకే, ఒక 4 పాయింట్స్ మనం నేర్చుకుందాం. దానియేల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 12 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, మనము టు మేక్ యూ అండర్స్టాండ్ బెటర్, ఎందుకంటే ఎప్పుడు కూడా వాక్యం చదువుకున్నప్పుడు మనం లర్నింగ్, ఇట్ ఈస్ అ లర్నింగ్ ఫర్ అస్. ఓకే, 12 చాప్టర్స్ ఉన్నప్పుడు మనం 6గా డివైడ్ చేసుకున్నాం. 6 చాప్టర్స్ ఏమో పాస్ట్ అంటే చరిత్ర, 6 చాప్టర్స్ ఏమో విశ్వాసం, 6 చాప్టర్స్ ఏమో పరిశుద్ధత. ఓకే, అదర్ 6 చాప్టర్స్ అంటే 7 నుంచి 12 వరకు, అదర్ 6 చాప్టర్స్ ఏమో ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, ప్రాఫెసీ అంటే ప్రవచనం. ఓకే, మరి హోప్ అంటే నిరీక్షణ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఫస్ట్ 6 చాప్టర్స్లో దానియేలుని తీసుకొస్తారు కదా, ఎక్కడికి? బబులోను రాజ్యంకి తీసుకొస్తారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే మీ ఫుడ్ నేను తిన్నాను అంటాడు, అంటే ప్యూరిటీ, పరిశుద్ధత. ఓకే, దాని తర్వాత ఏమంటాడు? నేను మీ దేవుళ్ళని మొక్కను, పరిశుద్ధత. దాని తర్వాత ప్రార్థన చేస్తాడు, ఎవరి గురించి? ఇజ్రాయెల్ దేశం గురించి, చరిత్ర. ఓకే, దాని తర్వాత ఏంటి? రాజుకి ఏం చెప్తాడు? నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. ఓకే, దాని తర్వాత నేను నా దేవుని తప్ప ఇంకెవరిని సేవించాను. ఓకే, స్థిరంగా ఉంటాడు ఆయన 6 చాప్టర్స్లో. 7th నుంచి మనం మొదలేసుకుంటే 7th చాప్టర్ నుంచి ఆయన ప్రవచనం చెప్తుంటాడు, ఫ్యూచర్ అంటే భవిష్యత్ చెప్తూ ఉంటాడు అనమాట. ఈవెన్ యేసు ప్రభు గురించి కూడా ఆయన ప్రవచనం చేశాడు, ఎండ్ టైమ్స్ అంటే అంత్య దినాల గురించి కూడా ప్రవచనం చేశాడు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డానియల్. ఓకే, మీరు ఇప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళి చదువుకుంటే డానియల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ డానియల్. అయితే మనము 9th and 10th చాప్టర్స్ మనము ధ్యానిస్తాము. వెరీ ఇంట్రెస్టింగ్ 2 చాప్టర్స్. అన్నీ మనం చదువుకోము, కొన్నే చదువుకుంటాము, కానీ నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇందులో మనము 4 పాయింట్స్ మనం నేర్చుకుంటాం. ఏంటంటే ఎప్పుడైనా, ఇప్పుడు ప్రార్థన శక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు అందరూ ఈ మాటని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు వీ షుడ్ ప్రే బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఈ వాక్యముతో బేస్ అయి ఉండాలి. వాక్యంతో బేస్ లేకపోతే బేస్లెస్ ఉంటుంది, మనకేం అర్థం కాదు. సో వాక్యముతో బేస్ అయి ఉండాలి. సెకండ్లీ, ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తాన్ని ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? నేను పాయింట్స్ అడుగుతాను. దేవుని చిత్తాన్ని ప్రార్థన చేయాలి. 3rd పాయింట్, దేవుని చిత్తాన్ని ప్రార్థన చేస్తాం కదా, దాని ప్రకారముగా నేను ఉండాలని ప్రార్థన చేయాలి. 4th పాయింట్ ఏంటంటే నేను దాని ప్రకారం ఉంటాను కదా ప్రభా, దీన్ని నేను ముగించాలి. సింపుల్, ఓవర్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఈ రోజు నుంచి అందరు ప్రార్థన చేస్తారు. ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఎనీ ప్రేయర్. పీపుల్ హ్యావ్, దేవుడు ఏది ఇవ్వలేకపోయినా ప్రార్థన శక్తి అందరికి ఇస్తారు. ఇట్స్ అ గిఫ్ట్.